అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం సింబాల ఏ మిస్టిక్ వరల్డ్. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్లో అర్చన అయ్యర్, స్వాసిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్న భీమోజు, మహిధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమశివుడికి అసురుడికి మధ్య జరిగిన ఒక భీకర యుద్ధం ఈ కథకి మూలమంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలైంది. అనంతరం ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందకొచ్చి ఒక ఊరిలో పడుతుంది. అయితే అది పడిన తర్వాత నుంచి ఆ ఊరిలో ప్రజలు వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఆ రహస్యాన్ని కనుగొని ప్రజలను హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా కథ. ఆది సాయి కుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ హీరోలు సినిమాల కోసం తమ లుక్లో చేసే మార్పులు ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ లిస్టులో చేరారు చార్మింగ్ స్టార్ శర్వానంద్. కొత్త మూవీ కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. 6 ప్యాక్ బాడీతో సన్నగా మారిన కొత్త లుక్లో శర్వా ఫోటోలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా స్లిమ్ అండ్ స్టైలిష్గా కనిపిస్తున్న శర్వానంద్ను చూసి నెటిజన్స్ ఇది శర్వానందేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూత్ ట్రెండ్కు తగినట్లుగా ఆయన ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన బైకర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తుంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో శర్వా రేసర్గా నటిస్తున్నారు. ఆ లుక్ కోసం ఆయన కొన్ని నెలల పాటు కఠినమైన వర్కౌట్స్, డైట్ ఫాలో అయ్యారని సమాచారం. అయితే శర్వా లుక్ వెనక విదేశాలకు చెందిన ఫిట్నెస్ లేడీ ట్రైనర్ ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తుంటే శర్వానంద్ మంచి సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్టు అర్థమవుతుంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా నిర్మాణ అనంతర పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఒకరోజు ముందుకు జరిపేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిర్మాతలు మొదట ప్రకటించిన ప్రకారం ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒకరోజు ముందుగానే అంటే నవంబర్ 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రామ్ అభిమానులు మాత్రం ఈ అప్డేట్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల తేదీతో పాటు టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్ను విడుదల చేయగా ఇందులో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. పండుగలైనా ప్రత్యేక వేడుకలైనా బాలీవుడ్ తారలు సందడి చేయడంలో ముందుంటారన్న విషయం తెలుస్తుంది. తాజాగా ముంబైలో జరిగిన హలోవిన్ పార్టీకి సినీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు విభిన్నమైన కాస్ట్యూమ్స్తో హాజరై అదరగొట్టారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, ఆలియా భట్ ధరించిన దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపికా పదుకొనే తాను నటించిన యాక్షన్ చిత్రం సింగం అగైన్లోని తన పాత్ర లేడీ సింగం పోలీస్ ఆఫీసర్ గెటప్లో కనిపించగా ఖాకీ యూనిఫామ్, క్యాప్ మరియు బ్లాక్ షేడ్స్తో దీపిక చాలా శక్తివంతంగా, ఆకర్షణీయంగా కనిపించారు. తన సినిమాలోని లుక్నే హలోవిన్ కాస్ట్యూమ్గా ఎంచుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఇక ఆలియా భట్ టామ్ రైడర్లోని సాహసోపేతమైన కథానాయిక లారా క్రాఫ్ట్ అవతారంలో మెరిశారు. ఆమె నల్లటి షార్ట్స్, టీషర్ట్స్, ఆమె ఐకానిక్ హెయిర్ స్టైల్ అయిన జడా, తొడల వద్ద హోల్స్టర్లు మరియు చేతిలో గన్ ప్రాప్తో అచ్చం లారా క్రాఫ్ట్లా కనిపించి హైలైట్గా నిలిచారు. ఇక దీపిక, ఆలియాతో పాటు ఇతర స్టార్స్ కూడా ఫ్యాన్సీ కాస్ట్యూమ్స్తో పార్టీకి వచ్చి ఆకట్టుకున్నారు.
ప్రముఖ నటి తమన్నా తన వ్యక్తిగత సంబంధాలు భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బంధంలో తాను ఏ విషయాన్ని అస్సలు సహించలేదో స్పష్టం చేశారు. అబద్ధం చెప్పడం తనకి ఏమాత్రం నచ్చదని, దాన్ని తట్టుకోలేనని కుండబద్దలు కొట్టారు. ఇటీవల యువాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూస్తే అస్సలు సహించలేను. ఏదైనా తప్పు జరిగినా, సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉంటాను. అవసరమైతే మీరు ఒక హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి నేను సాయం చేస్తానేమో, కానీ అబద్ధాలు చెప్పే వారిని మాత్రం నేను భరించలేను అని అన్నారు. ఆమె ఇంకా వివరిస్తూ, నా ముఖం మీదే అబద్ధం చెప్పి దాన్ని నేను నమ్మేంత మూర్ఖురాలిని అని అవతలి వారు అనుకున్నప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. సమస్య కేవలం అబద్ధం చెప్పడం కాదు, అవతలి వారు మనల్ని అంత తెలివి తక్కువ వారని భావించడమే అసలు సమస్య అని తమన్నా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజు చిత్రంలో ఔరంగజేబు పాత్రను పోషించనున్నారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజు పాత్రను రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న పాత్ర గురించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ చిత్రంలో శివాజీ మహారాజు పాత్రలో రిషబ్ శెట్టి, జిజియా మాతగా షిఫాలి షా నటించనుండగా, ఔరంగజేబ్ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ పేరు ఖరారైనట్లుగా సమాచారం. అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రాలలో కూడా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజు చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రముఖ సినీ నటుడు గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవికిషన్ వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవికిషన్ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేది గోరఖ్పూర్లోని రామ్ఘర్ తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 302, 351(3), 352 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ఎంపీని బెదిరించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను, మత విశ్వాసాలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రవికిషన్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. నా తల్లిని అసభ్య పదజాలంతో దూషించారు. మన ఆరాధ్య దైవం శ్రీరాముడి గురించి కూడా అవమానకరంగా మాట్లాడారు. ఇది కేవలం నాపై జరిగిన దాడి కాదు, మన ధర్మం సంస్కృతిపై జరిగిన దాడి. అయినా నేను భయపడను, జాతీయవాదం, ధర్మం వైపే నిలబడతాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో, ఫిట్నెస్ ఐకాన్ అక్షయ్ కుమార్ తన జీవితంలో పాటించే 3 కీలక సూత్రాలను అభిమానులతో పంచుకున్నారు. గౌరవం, దయ, ధైర్యం అనే ఈ 3 విలువలే తన కెరీర్ను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని ఆయన తెలిపారు. ఈ 3 లక్షణాలను పాటిస్తే జీవితం ఎంతో అందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల సూరత్లో జరిగిన ఓ క్రీడా కార్యక్రమంలో అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మార్షల్ ఆర్ట్స్ తన జీవితంపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ, మార్షల్ ఆర్ట్స్ క్రీడలు మిమ్మల్ని మంచి మనుషులుగా మారుస్తాయి. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మార్షల్ ఆర్ట్స్ మాత్రమే. మీరు గౌరవం, దయ, ధైర్యం అనే 3 విషయాలను పాటిస్తే మీ జీవితం నిజంగా అందంగా ఉంటుంది అని అక్షయ్ వివరించారు. ఇక అక్టోబర్ 30న జరిగిన ఈ కార్యక్రమంలో అక్షయ్ కుమార్తో పాటు సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా పాల్గొన్నారు. వెండితెరపై గ్లామర్తో మెరిసిన ఒక నటి 150కి పైగా సీరియళ్లలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె ఇప్పుడు హిమాలయాల్లో సన్యాసిగా జీవిస్తున్నారు. శక్తిమాన్ వంటి ప్రముఖ సీరియల్తో గుర్తింపు పొందిన నుపుర్ అలంకార్ ప్రాపంచిక సుఖాలను త్యజించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక బ్యాంకు కుంభకోణం తన జీవితాన్ని ఎలా తలకిందులు చేసిందో, సన్యాసం వైపు ఎందుకు అడుగులు వేయాలో ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 2019లో పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం తన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని నుపుర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్కామ్ బయటపడటంతో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది. దీంతో బ్యాంకులో తన సొంత డబ్బున్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న తల్లికి మెరుగైన వైద్యం అందించేందుకు దాన్ని వాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాను అని ఆమె వాపోయారు. ఆర్థిక ఇబ్బందుల మధ్యే అమ్మ, సోదరి మరణించారు. ఆ సంఘటనల తర్వాత ఈ ప్రపంచంతో నాకు బంధం తెగిపోయింది అనిపించింది. అందుకే అన్ని బంధాలను వదులుకున్నాను అని ఆమె తెలిపారు. ప్రస్తుతం పీతాంబరమాగా పేరు మార్చుకుని హిమాలయాలో నివసిస్తున్న ఆమె తన దినచర్య గురించి పంచుకున్నారు. ప్రతిరోజు భిక్షాటన చేస్తానని, వచ్చిన దాంట్లో కొంత దేవుడికి, మరికొంత గురువుకు సమర్పిస్తానని చెప్పారు. భిక్షాటన చేయడం వల్ల మనిషిలోని అహం నశిస్తుందని ఆమె పేర్కొన్నారు.
కేవలం 4-5 జతల దుస్తులతోనే జీవితం గడుపుతున్నారని, ఆశ్రమానికి వచ్చేవారు ఇచ్చే బట్టలని వాడుకుంటారని తెలిపారు. కొన్నిసార్లు తీవ్రమైన మంచు తుఫాన్లు వచ్చినప్పుడు గుహల్లో తలదాచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వివరించారు. పీఎంసీ బ్యాంకు స్కామ్ కారణంగా వేలాది మంది డిపాజిటర్లు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆర్బీఐ మొదట కేవలం 1000 మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో చాలా మంది తమ అవసరాలకు డబ్బులు తీసుకోలేకపోయారు. ఈ సంక్షోభం వల్ల సుమారు 200 మందికి పైగా కస్టమర్లు ప్రాణాలు కోల్పోయినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఒకప్పుడు కెమెరా ముందు ఎన్నో భావోద్వేగాలను పండించిన నూపూర్ ఇప్పుడు నిజ జీవితంలో అన్ని బంధాలను తెంచుకుని ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు అసభ్యకర పోస్టులు, డీప్ ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్న వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన డీసీపీ కవిత ఈ వ్యవహారంపై ఇప్పటివరకు 2 కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్లో 25కు పైగా అభ్యంతరకర పోస్టులను గుర్తించామని, వాటిపై విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో చిరంజీవి కేవలం క్రిమినల్ ఫిర్యాదుకే పరిమితం కాలేదని, సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారని డీసీపీ వివరించారు. ఆయన ఇచ్చిన క్రిమినల్ కంప్లైంట్ ఆధారంగా తాము కేసులు నమోదు చేశామన్నారు. డీప్ ఫేక్ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ మోసం, బ్లాక్మెయిల్ వంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రంపై ఓ కీలక అప్డేట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ను నవంబర్ 15న విడుదల చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు సంబంధించి నవంబర్ 15వ తేదీన హైదరాబాద్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో భాగంగానే సినిమా అధికారిక టైటిల్ను ప్రకటించి ఒక పవర్ఫుల్ గ్లింప్స్ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అనేక టైటిల్స్కు, ఇతర ఊహాగానాలకు ఈ ప్రకటనతో రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. తమిళనాడులోని కరూరు జిల్లాలో నటుడు విజయ్ నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట, 41 మంది మృతి చెందిన ఘటనపై ప్రముఖ నటుడు అజిత్ కుమార్ స్పందించారు. ఈ దారుణమైన విషాదానికి కేవలం ఒక వ్యక్తిని బాధ్యుని చేయడం సరికాదని, సమాజంగా మనందరిది బాధ్యత అని అన్నాడు. జనాన్ని పోగేసి తమ బలం చూపించుకోవాలనే ధోరణి సమాజంలో ప్రమాదకరంగా పెరిగిపోయిందని, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ ఈ అంశంపై మాట్లాడారు. తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఆ ఘటనకు కేవలం ఆ వ్యక్తి మాత్రమే బాధ్యుడు కాదు, మనమందరం బాధ్యులమే. ఇందులో మీడియా పాత్ర కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో జనాన్ని సమీకరించి గుంపును చూపించుకోవాలనే ఒక రకమైన వ్యామోహంలో మనం కూరుకుపోయాం. వీటన్నింటికీ ముగింపు పలకాలి అని అజిత్ స్పష్టం చేశారు. మంచు కుటుంబంలో గత కొంతకాలంగా జరుగుతున్న విభేదాల ప్రచారంపై నటి నిర్మాత మంచు లక్ష్మి తీవ్రంగా స్పందించారు. తన సోదరులు విష్ణు, మనోజ్ల మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్న వారు నాశనమైపోతారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు తమ కుటుంబం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మనోజ్ నటించిన మురాయి సినిమా ఈవెంట్లో తాను మాట్లాడిన మాటలను కత్తిరించి, వక్రీకరించి ప్రచారం చేశారని లక్ష్మి ఆరోపించారు. ఆ ఈవెంట్లో నేను విష్ణు గురించి మాట్లాడకపోయినా అతన్ని తిట్టినట్లుగా థంబ్నెయిల్స్ పెట్టి తప్పుగా చూపించారు. ఒక కుటుంబాన్ని కలపాలి అనుకుంటున్నారా లేక విడదీయాలి అనుకుంటున్నారా? తమ్ముళ్ల మధ్య అగ్గిరాజేసి విడదీయాలని చూసిన వారందరూ నాశనం అవుతారు. మీ కర్మ మీరే అనుభవిస్తారు అంటూ ఆమె శాపనార్థాలు పెట్టారు. ఇదే సమయంలో తన కుమార్తె విద్యా నిర్వాణను విష్ణుకు చెందిన స్కూల్ నుంచి ఎందుకు మాన్పించాల్సి వచ్చిందో కూడా లక్ష్మి వివరించారు. నా కూతురు విష్ణు వాళ్ళ స్కూల్లోనే చదివేది, కానీ అక్కడ అందరూ తనపై ఎక్కువ శ్రద్ధ చూపించడం, సేవలు చేయడంతో విలాసవంతమైన జీవితానికి అలవాటవుతుందని గమనించాను. అది తన భవిష్యత్తుకు మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ మాన్పించి మరో చిన్న పాఠశాలలో చేర్పించాను. ఈ నిర్ణయం వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడినప్పటికీ నా కూతురి భవిష్యత్తు కోసం తప్పలేదు అని ఆమె స్పష్టం చేశారు. జైష్ణవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్లో అద్భుతం, టెనెంట్ వంటి అద్భుతమైన చిత్రాలని నిర్మించిన మొఘుల చంద్రశేఖర్ గారి నిర్మాణంలో క్రికెట్ నేపథ్యంలోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా గోట్ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, తను నిర్మించిన సినిమాలలో మంచి చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాత మొఘుల చంద్రశేఖర్ తెలియజేశారు. త్వరలోనే టీజర్, పాటలు అన్ని అప్డేట్స్తో ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్స్లో రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో కంటే రిలీజ్లో ఎక్కువ వసూలు రాబట్టి అదరహో అనిపిస్తున్నాయి. ఇలా రిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్న సినీ లవర్స్కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. మ్యూజికల్ హిట్గా నిలిచిన అవారా చిత్రం రిలీజ్కు సిద్ధమవుతుంది. కార్తీ తమన్నా హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ అండ్ లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయింది. సాంగ్స్ యూత్ను కట్టిపడేస్తుంది. ఇప్పటికీ ఈ సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్గా నిలిచింది అవారా చిత్రం. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ అవారా నవంబర్ 22న తిరిగి విడుదలవుతుంది. మ్యూజికల్ హిట్ను మరోసారి ఎంజాయ్ చేయండి అంటూ రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాస్టర్ మహేంద్రన్ హీరోగా బేబీ చైత్ర శ్రీభద్రల, మాస్టర్ యువాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా వైకుంఠ బోను తెరకెక్కించిన చిత్రం వసుదేవ సుతం రెయిన్బో సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లిమ్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ను హీరో ఆకాశ్ జగన్నాథ్ రిలీజ్ చేశారు. వసుదేవ సుతం దేవం అంటూ సాగే ఈ పాటను ఆకాశ్ జగన్నాథ్ విడుదల చేశారు. చైతన్య ప్రసాద్ అందించిన సాహిత్యం, పవన్ శృతిక సముద్రాల గాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక పాటను రిలీజ్ చేసిన అనంతరం ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ వసుదేవ సుతం మూవీలోని వసుదేవ సుతం దేవం అనే పాట చాలా బాగుంది. టీం అంతా వచ్చి నన్ను కలిసింది. ఈ పాటను నేను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. చైతన్య ప్రసాద్ గారి సాహిత్యం, మణిశర్మ గారి సంగీతం బాగుంది. మహేంద్రన్ అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. రిలీజ్ డేట్కు సంబంధించిన వివరాల్ని త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈరోజు అన్నీ నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ అబద్ధాలని కాదు. అబద్ధాలు చెప్పకపోయినా కొన్ని నిజాలైతే ఇప్పుడు చెప్పలేదు. అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను, మా డైరెక్టర్ ఎంత పొడి చేశాడు, ఇవన్నీ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్గా అవి కూడా మాట్లాడతాను. ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. నేను అంటే మీ అందరూ ఒక చిన్న క్వశ్చన్, నేను సుధీర్ బాబు అంటే ఎవరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ నన్ను నేను ఎన్నోసార్లు అడిగాను. అండ్ కామన్గా వినిపించే ఆన్సర్ ఏంటంటే, ఒకటి కృష్ణ గారు అల్లుడు, 2 ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బావ. అంతే కదా? డెఫినెట్లీ అంతే. ఇవి నేను గర్వంగా అనయా చిన్న రే కొద్ది చిల్. ఓకే, సో అదే మీరు చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్. అవన్నీ నేను గర్వంగా, ప్రేమగా, బాధ్యతగా ఒప్పుకుంటాను నిజాలు. అదే చెప్తాను. నువ్వు చెప్పకురా, నువ్వు చూసావు కదా. ఓకే, సో అంటే మనందరికీ డెఫినెట్గా కామన్గా వినిపించే అది నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని విషయాలు అదే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది. మా అబ్బాయికి 9 నెలలు చేతిలో పట్టుకున్నా అండ్ నైట్ 2 or 3 అవుతుంది, పడుకున్నాడు. అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను. కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా అంతే బలంగా ఉంది. అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా, నా గోల్ రీచ్ అవుతానా, నా టైం ఉందా, నా లేట్ అయిపోయినా, నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా? దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీ మీద చూపిస్తున్న ప్రేమ, అది 1% తగ్గినా సరే చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను మొండోడిని, ఒక స్పోర్ట్స్ పర్సన్ని. ప్రయత్నించడమే నేర్పించారు. ఆగిపోవడం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్ హౌస్ పేర్లు చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్లో. సో ఇందులో ఉంది, ప్రతి ఒక్కరు చేసేదే కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్గా నేను కూడా అదే చేశాను.
ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని వీడియోస్, కొన్ని యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నాకు కుర్చీ వేసి మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాంతో నో చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నో చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలింనగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు, కానీ కార్లో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక సింపతి కోసం చెప్పట్లేదు, ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవాడిని. ఇంత దూరం వచ్చాక, ఇంత చేశాక ఎంతో కొంత నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సింపతి కాదు, నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్. నాకు తెలుసు ఇందాక నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు, చప్పట్లు, అవన్నీ మహేష్ కోసం అని నాకు తెలుసు. అది కొందరు ఇక్కడ సుధీర్ బాబు అని కూడా అనిచ్చారు, అది తెలుసు. అది మీరు మహేష్ మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు, ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు, మేబీ మీరే అయ్యుండొచ్చేమో, నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు, నా కోసం వచ్చాడు. పోకిరి సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి, అలా నాకు కూడా తెలిసిపోతుంది. ఇది ఇక్కడ తెలిసిపోతుంది నాకు, ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా, కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. ఇప్పుడు నేను ఇది చెప్పడం కొంతమంది ఇంకా అప్రూవ్ చేయకపోవచ్చు. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. ఇంటికి పోతా, నిద్రపోతా, పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడడం మొదలెడతా. ఇదే సినిమా జటాధర సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గెలిచేదాకా పోరాడాలి నాన్న, లేదా చచ్చేదాకా పోరాడాలి. ఇది ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో వేరే కాంటెక్స్ట్లో యూజ్ చేసాం, కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను, ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, అదే నా ప్రయత్నం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.